హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఈరోజు మనం ఒక ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నా రొటీన్ ఫాలో అయ్యేలాగా ఒక వీడియో తీసాను అనమాట. అంటే పెద్దగా స్పెషల్ ప్లాన్స్ అంటూ ఏమీ లేవు, ఇంట్లో ఉండే చిన్న చిన్న పనులే. కానీ ఈ మధ్య సింపుల్ రొటీన్ చాలా బాగా నచ్చేస్తుంది, ఎందుకంటే వెదర్ కూడా చాలా పీస్ఫుల్గా బాగుందనమాట. వర్షాలు అవి బాగా పడుతున్నాయి. సో ఎస్పెషల్లీ ఈవినింగ్స్ అండ్ మార్నింగ్స్ నాకు చాలా కామ్ టైమ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ టైంలో నేను ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను, కానీ మైండ్ మాత్రం రిలాక్స్గా ఉంచుకుంటాను అనమాట. ఇంట్లో థింగ్స్ అన్నీ సెట్ చేసుకోవటం, క్లీనింగ్ చేసుకోవటం, కిచెన్ వర్క్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా. మధ్య మధ్యలో ఇలా గార్డెనింగ్ చేస్తూ ఉంటాను కదా. సో యాక్చువల్లీ గార్డెనింగ్ విషయానికి వస్తే ఎంత మాట్లాడినా తక్కువే, ఎందుకంటే మనకి ఫిట్నెస్ కోసం సెపరేట్గా ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేకపోయినా కానీ మనం డైలీ యాక్టివిటీస్లోనే చాలా మూమెంట్ ఉంటుంది. కాబట్టి ఒకసారి అవి గమనిస్తే ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, బెండ్ అవ్వాలి, థింగ్స్ లిఫ్ట్ చేయాలి, క్లీన్ చేయాలి, ఇలా రోజంతా బాడీ కంప్లీట్లీ ఇన్యాక్టివ్గా అయితే ఉండదు. అందుకే నేను ఇంటి పనిని ఎక్సర్సైజ్కి రీప్లేస్మెంట్ అనను, కానీ మన బాడీని యాక్టివ్గా ఉంచే ఒక న్యాచురల్ మూమెంట్ అయితే మాత్రం డెఫినెట్లీగా అంటాను. సో ముఖ్యంగా గార్డెనింగ్ అయితే ఇంకా ఎక్కువగా అదే నా ఫేవరెట్ యాక్టివిటీ అనమాట. సో ఇంకా గార్డెన్ దగ్గరికి వచ్చేసా అంటే నిజంగా చెప్పాలంటే రోజులో ఎంత పనున్నా గార్డెనింగ్ వచ్చేసరికి ఇంకా మైండ్ కంప్లీట్లీ డిఫరెంట్ మూడ్లోకి వెళ్ళిపోతుంది నాకు. ఇక్కడికి వచ్చి ఫస్ట్ థింగ్ ఏం చేస్తానంటే, అంటే గార్డెన్లోకి రాగానే ఏం చేస్తానంటే అన్ని ప్లాంట్స్ని చూసుకుంటాను. ఎక్కడైనా సెపరేట్ గ్రో ఏదైనా మంచి డిఫరెంట్ గ్రో అయినా వచ్చిందా, ఫ్లవర్స్ ఏమైనా కొత్తగా వచ్చినాయా, ఈ ప్లాంట్ ఎలా ఉంది, వాటర్ సరిపోయిందా, ఏ పాట్లో సాయిల్ ఎలా ఉంది, ఇలా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ప్లాంట్స్ మనం అనుకున్నట్టు ప్రతిరోజు సేమ్గా ఉండవు కదా. సో ఈ రోజు ఉన్న చేంజ్ రేపొద్దున డిఫరెంట్గా ఉంటుంది. సో అలా చేంజ్ చూసినప్పుడు ఒక కొత్త ఎక్స్పెక్టేషను, కొత్త డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. సో పాత అంటే మన మైండ్లో వేరే ఏదైనా స్ట్రెస్ఫుల్గా ఏదో రన్ అవుతున్నా కానీ అదన్నీ మర్చిపోతాం అనమాట. సో నాకు ప్లాంట్ లవర్స్కి ఇది డెఫినెట్లీగా అర్థమవుతుంది కదా. సో ఇంకా గార్డెనింగ్లో నాకు నచ్చే ఇంకో విషయం ఏంటంటే, మన అటెన్షన్ని ఒక చోట నుంచి అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లకుండా ఒక చోటే ఉంచేసేలా చేస్తుంది అనమాట. మన మైండ్ ఏవేవో థాట్స్లో తిరుగుతూ ఉంటుంది. ప్లాంట్ దగ్గరికి వచ్చేసేసరికి పని మొదలు పెడతాం కదా. ఈ సాయిల్ ఎలా ఉంది, ఈ కటింగ్ ఎలా పెట్టాలి, ఈ డ్రై లీవ్స్ తీసేలా వద్దా, ఇక్కడ ఇలా ఉంటే ఎలా చిరాగ్గా ఉంటుందేమో అని మన అటెన్షన్ మొత్తం ఆ పని మీదకి వచ్చేస్తుంది అనమాట. సో అందుకే గార్డెనింగ్ ఒక కైండ్ ఆఫ్ మెంటల్ రిలాక్సేషన్ కూడా అనమాట. ఎవరైనా నీకు స్ట్రెస్ ఉంటే ఏం చేస్తావు అని అడిగితే మాత్రం ఆనెస్ట్లీ సమ్ టైమ్స్ ఐ జస్ట్ గో టు మై ప్లాంట్స్. ఏ పెద్ద సొల్యూషను అవసరం లేదనమాట నాకైతే. జస్ట్ ప్లాంట్స్తో కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు. ఇప్పుడు కొంచెం క్లీనింగ్ చేస్తున్నాను, మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది డ్రై లీవ్స్ అన్నీ తీసేస్తున్నాను. పాట్స్ చుట్టూ కొంచెం మెస్గా ఉందనమాట, అంటే వాన పడుతుంది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఆకులన్నీ పండిపోయి కుళ్ళిపోయినట్టు అయిపోతున్నాయి. కొత్త గ్రోత్ కూడా వస్తుంది. ఇది మనీ ప్లాంట్ గార్డెన్ కాబట్టి ఇంకా హ్యాంగింగ్ బాస్కెట్స్లో సెపరేట్గా వాటరింగ్ అంటూ ఏం చేయట్లేదు, వర్షం నీళ్ళు సరిపోతుంది. బట్ అంత క్రితం 10 రోజులు ఇంట్లో లేను కదా, అప్పుడు కొంచెం ఆకులు అవి ఎండిపోయినాయి, ఎలా ఉండిపోయినాయి అనమాట. అవి కుళ్ళిపోతున్నట్టు అయిపోతుంటే అవన్నీ తీస్తున్నాను. ఇంకా ఇలా చూస్తే అన్నీ చిన్నపిల్లలే అనిపిస్తాయి, కానీ గార్డెన్లకు ఈ చిన్న పనులే అసలు ఎంజాయ్మెంట్ అనమాట. ప్లాంటింగ్ మాత్రం గార్డెనింగ్ కాదు కదా. క్లీనింగు, ప్రూనింగు, రిపోర్టింగు, సాయిల్ చెక్కింగు, వాటరింగు, నెక్స్ట్ గ్రోత్ అబ్జర్వ్ చేయటం, ఇవన్నీ కలిపి గార్డెనింగ్. మరి ఈ పనులు చేస్తూ మన బాడీ కూడా చాలా మూమెంట్లో ఉంటుంది కదా. ఎస్పెషల్లీ పెద్ద పాట్స్ దగ్గర కూర్చుని పని చేయటం, లేచి ఇంకో పాట్ దగ్గర వెళ్ళటం, సాయిల్ మిక్స్ చేయటం, ఇవన్నీ మన బాడీకి చిన్న చిన్న మూమెంట్స్ ఇస్తూ ఉంటాయి. కానీ నేను గార్డెనింగ్ని ఎక్సర్సైజ్ లాగా చేయటం కాకుండా, నాకు పని చేస్తున్నట్టు అనిపించకుండా పని చేస్తూనే యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో అది నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇంకా సో ఇలా నేను గార్డెనింగ్ ఇష్టంగా నా థాట్స్ని ఇంకా నా మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉంటాను. సో నాకు ఇది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అందుకే ఎక్కువ మీకు గార్డెనింగ్ చేస్తూనే ఎక్కువ కనబడుతూ ఉంటాను మీతో. అసలు లాస్ట్ వీక్లో అసలు చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట. గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం, చాలా క్లీన్గా ఉంది,
ఇంత క్లీన్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని అనేసి. సో ఇదంతా కూడా యాక్చువల్లీ ఎంత చిన్న పనైనా కానీ రోజు కొద్ది కొద్దిగా నేను రీఫ్రెషింగ్గా ఉండడం గురించి బయటకు వస్తూ ఉంటాను. బయటకు వచ్చినప్పుడు ఇలా గార్డెన్లో లీనమైపోయి ఏదో ఒక పని చేసేస్తూ ఉంటాను కదా. అందులోనూ మనకి మార్నింగ్ సన్లైట్ గురించి కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు కదా. మార్నింగ్ సన్లైట్ కూడా మనకి బాడీకి మంచిది, సపోర్ట్ చేయడంలో ఉపయోగపడుతుంది కాబట్టి, అండ్ మూడ్ కూడా బెనిఫిషియల్గా ఉండొచ్చు. సో అందుకే పాసిబుల్ అయితే మాత్రం మార్నింగ్లో కొంచెం బయట లైట్ ఉండటం నాకు పర్సనల్లీ నైస్ రొటీన్గా అనిపిస్తుంది అనమాట. అంటే మనకి మార్నింగ్ సన్లైట్ తీసుకోవడానికి కూడా మంచిగా బాగుంటుంది, మన బాడీకి బాగుంటుంది కాబట్టి. అండ్ గార్డెన్లో అయితే ఇంకా బెటర్గా ఫీల్ అవుతూ ఏదో ఒక పని చేస్తూ ఉంటాను. దానివల్ల ఫ్రెష్ ఎయిర్, న్యాచురల్ లైట్, ప్లాంట్స్లో ఉండడం వల్ల ఒక హ్యాపీ థాట్స్, ఇంకా అటు ఇటు వాకింగ్ అవుతుంది, కొంచెం బెండింగ్ అవుతుంది, కొంచెం స్ట్రెచ్చింగ్ అవుతుంది. ఇలా మూమెంట్స్ ఉంటాయి కాబట్టి నేను రెగ్యులర్గా కూడా ఏదో ఒక పని క్లీనింగ్ చేస్తూ ఉంటాను. అందుకే గార్డెన్ చూడటానికి చాలా నీట్గా, ప్రాపర్ ఆర్గనైజ్డ్గా, చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. చిన్న చితక ఆకులేవి ఎప్పటికప్పుడే తీసేస్తాను కాబట్టి మీకు చూడటానికి కూడా మెస్సీగా ఉండకుండా నీట్గా ఉంటుంది. అండ్ ప్రాపర్గా ఏం చేస్తానంటే కొన్ని చోట్ల నుంచి నాకు చూడటానికి ఒకే సెట్టింగ్ ఉన్నా కానీ పెద్ద నచ్చదనమాట. సో ఏదో కూర్చుని ఫోన్ స్క్రోలింగ్ చేస్తూ ఏంటో ఎవరెవరితోనో టైం స్పెండ్ చేసే బదులు నేను నా మొక్కలతో టైం స్పెండ్ చేస్తూ ఎంతో కొంత పని చేస్తూ కొంచెం సెట్టింగ్స్ మార్చడం, క్లీన్ చేసుకోవటం, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఈరోజు ఈ కార్నర్ అంతా కూడా వర్టికల్గా స్పేస్ నేను ఆర్గనైజ్ చేసుకుని ఉంచుకుంటాను ప్లాంట్స్ని. అంటే మనం ఒక కార్నర్లో పొడుగ్గా ఉన్న టాల్గా ఉన్న మొక్క పెట్టి దాని పక్కన ఇంకా కొంచెం హైట్ తక్కువ, ఇంకా కొంచెం హైట్ తక్కువ అలా అరేంజ్ చేసుకుంటే కనుక మనకి ప్లేస్ కూడా అందంగా కనబడుతుంది చూడటానికి. మొక్కలు కూడా ఏమున్నాయని మనకి తెలుస్తుంది అనమాట. సో అందుకని ఇలా వర్టికల్ స్పేస్లో స్టోన్స్ అయ్యి అరేంజ్ చేసి ప్లాంట్స్ పెడుతూ ఉంటాను కదా. ఇదంతా కూడా వర్షాల వల్ల బాగా చిరాగ్గా అయిపోయి, అందులోనూ కొన్ని ప్లాంటర్స్లో ఎర్రమట్టి ఉంటుంది కదా. ఆ ఎర్రమట్టి వాటర్ లీక్ అయినప్పుడు, అంటే కింద పాట్ నుంచి వాటర్, ఎక్సెస్ వాటర్ బయటకు వస్తుంది కదా, అదంతా ఎర్రగా అయిపోయి అదంతా కూడా చిరాగ్గా అయిపోతూ ఉంటుంది. మధ్యలో మనం క్లీన్ చేయకపోతే కనుక అది అలా స్టాక్ అయిపోయి చిరాగ్గా ఉంటుంది, చూడటానికి కూడా ప్లీజింగ్గా ఉండదు. సో అందుకని నేను ఇలా మధ్యలో నాకు టైం దొరికినప్పుడు నేను ఊరికే ఫోన్ చూస్తూ టైం స్పెండ్ చేసే బదులు ఇలా ప్లాంట్స్తో స్పెండ్ చేస్తే నాకు బాడీకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సమ్ కైండ్ ఏదో పెద్ద బాడీకి సరిపడినంత ఎక్సర్సైజ్ అని అనను కానీ సమ్ కైండ్ ఏదో ఒక మూమెంట్ ఉంటుంది కదా అన్నట్టు నేను ఇలాంటివన్నీ కూడా మార్నింగ్ యాక్టివిటీస్లో లేదంటే ఈవినింగ్ యాక్టివిటీస్లో చేస్తూ ఉంటాను. అందుకే నాకు సెపరేట్గా ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి అని అనిపించకపోయినా కానీ కొంచెం నా రొటీన్లో మూమెంట్ యాక్చువల్లీ ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటానమాట. అఫ్కోర్స్ ప్రాపర్ ఎక్సర్సైజ్కి గార్డెనింగ్ రీప్లేస్మెంట్ కాదు, కానీ నాకు యాక్టివ్ లైఫ్ స్టైల్లో అయితే డెఫినెట్లీగా ఒక నైస్ పార్ట్ అని అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్లో హోమ్ వర్క్ స్టార్ట్ అవుతుంటూనే ఉంటుంది కదా. బెడ్ సెట్ చేయటం, థింగ్స్ అరేంజ్ చేసుకోవటం, కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషను, ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. మార్నింగ్ కూడా నాకు హర్రీగా కాకుండా 1 by 1 చేసుకుంటూ వెళ్ళటం ఇష్టం. ఎందుకంటే మన మార్నింగ్ నుంచే కదా రష్ మోడ్ స్టార్ట్ అయిపోతుంది. సో అలా రష్గా స్టార్ట్ చేయకుండా డే మొత్తం సింపుల్గా ఈజీగా క్యారీ అయ్యేలా ఉండేలా చూసుకుంటాను అనమాట. సో నేను మొత్తం ఫస్ట్ ఫ్యూ అవర్స్ కామ్గా ఉండడానికి ట్రై చేస్తాను. ప్లస్ నేను తొందరగా మార్నింగ్ లేవగానే మార్నింగ్ పర్సన్ కాదనమాట. నేను ఇది చాలా వీడియోస్లో చెప్పాను, మీరు నవ్వుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకి లంచ్ ప్యాక్ చేయాలి అని అన్న విషయం ఒక్కటి తప్పేసరికి నాకు కొంచెం రష్ తగ్గిందనమాట. సో దానివల్ల కొంచెం స్లోగా అయిపోయాను. సో నిదానంగానే మంచిగా ప్రొడక్టివ్గా మొత్తం డే అంతా ఏం పనులు చేయాలో అలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ప్రొడక్టివ్గా ఉండడానికైతే ఉంటాను. బట్ రష్ అయితే స్టార్టింగ్లో రష్గా డేని మాత్రం స్టార్ట్ చేయను అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బ్రెడ్ టోస్ట్ చేసేసి, టోస్ట్కి తగ్గట్టుగా అవకాడో గ్వాకమోలే చేశాను అనమాట. అంటే అన్నీ చాప్ చేసేసి ఒకేసారి అవకాడో కూడా అందులోనే వేసేసి మ్యాష్ చేసేసినట్టు చాపర్లో తిప్పేశాను. సో చాలా బాగా వచ్చింది, టేస్టీగా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ టోస్ట్తో పాటు గ్వాకమోలే తినేసి
బయట వర్షం పడుతుందన్నమాట. జస్ట్ గార్డెన్లో పని చేసుకుని క్లీన్ చేసి వచ్చానో లేదో ఒక సైడ్ క్లీన్ చేశాను. ఇంకా కూడా చేద్దాము అని అనుకున్నాను. మళ్ళీ వెళ్ళి ఈ లోపల వర్షం స్టార్ట్ అయిపోయింది. చాలా ఎక్కువ పెద్ద వర్షం పడిందనమాట. తర్వాత రోజంతా కూడా తుప్పర పడుతూనే ఉంది. సో ఇంకా గార్డెన్ పని అయితే అలా వర్షం వచ్చినప్పుడు అయితే ఇంకేం చేయడానికి ఉండదు. సో ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, లాస్ట్ వీడియోస్లో చెప్పించాను కదా, నేను ఊరగాయ పండు మిరపకాయ ఊరగాయ తాలింపు వేయలేదనమాట. ఊరగాయ లాగానే ఉంచేసి మధ్య మధ్యలో అలాగే నంచుకుని తినేస్తున్నాం పప్పులో, ముద్దపప్పులో, ఇంకా మజ్జిగన్నంలో అట్లా నంచుకుంటుంటే చాలా బాగుంది. అయితే తాలింపు అయితే వేయలేదు ఈరోజు. అవన్నీ తాలింపు వేసేసి కొంచెం కిచెన్లో ప్రిపరేషన్ ఉందన్నమాట. లైక్ ఇలాంటి టైంలో వేరే ఏమి చేయడానికి లేదు అని అన్నప్పుడు నేను కిచెన్ టైంకి ఎంచుకుంటానన్నమాట. లైక్ మసాలాస్ చేసుకోవటం, రీఫిల్స్ చేసుకోవటం, ఇంకా డబ్బాల్లో ఉన్న సరుకులు కొంచెం కొంచెంగా ఉంటే కనుక డబ్బా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో అలా డబ్బాలన్నీ ఒకసారి డిష్ వాషర్లో లోడ్ చేసేయటం, ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. సో ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి ఇంకా వేరే చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఓన్లీ కిచెన్ పని స్టార్ట్ చేశాను అనమాట తర్వాత. అండ్ నాకు వచ్చిన కమెంట్స్లో చాలామంది చాలా రకాలుగా పాజిటివ్గానే కమెంట్ చేశారనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి, ఎవరైతే కమెంట్ చేశారో కొత్తగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నన్ను చాలామంది అడిగారనమాట, చాలా వెరైటీ ఆఫ్ ప్లాంటర్ కలెక్షన్ ఉంది, చాలా ఎప్పటి నుంచి కలెక్ట్ చేస్తున్నారు అని. ఆ తర్వాత మొక్కలు కూడా ఎవ్రీ వెరైటీ ఉంది మీ దగ్గర అక్క అని చెప్పానని. ఎవ్రీ వెరైటీ అంటే అన్నీ లేవండి, నాకు కూడా ఇంకా అన్ని రకాలు పెట్టుకోవాలని అనిపిస్తుంది. కెలాథియాసు, యాంథూరియమ్సు, ఇంకా అగ్లోనిమాలో వెరైటీసు, ఇట్లా అన్నీ పెట్టుకోవాలనిపిస్తుంది. బట్ ఇక్కడ వెదర్కి సెట్ అవ్వక అన్ని రకాలు నేను ఇంకా ఎన్నైతే నేను నా హ్యాండ్ గ్రో చేయడానికి సాఫ్ అయిందంటే నాకు ఐడియా ఉందో ఆ ప్లాంట్స్ మాత్రమే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఐ విష్ అన్నీ పెట్టుకుని ఇలాగా నాకు అంత నాలెడ్జ్ ఇంకా రావాలని చెప్పి విష్ చేస్తూ ఇంకా ముందు ముందు ఉన్న ప్లాంటర్స్లోని, ఇంకా ప్లాంటర్స్ అయితే ఎక్స్పాండ్ చేసే ఉద్దేశం లేదు, ఎందుకంటే ఇప్పటికీ ఎక్కువైపోయింది, క్లీనింగ్ కూడా చాలా కష్టంగా ఉంది. సో అందుకని ఇంకా ప్లాంటర్స్ అయితే కొనేది లేదు, కానీ ప్లాంట్స్ మాత్రం వెరైటీస్ అన్నీ ట్రై చేస్తాను ఇంకా అన్నీ పెట్టుకోవడానికి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇంకా వర్షం పడిపోతుంది కదా, ఇంకా లాభం లేదు, గార్డెన్ పని అయితే లేదు, ఇంకా వేరే ఏ పని చిన్న చిన్నగా అయితే ఉంటాయి. ఇంకా ఇంట్లో పని చేయబుద్దాం అన్నప్పుడు ఏం చేస్తానంటే, నాకు ఎక్స్ట్రా పని కింద కిచెన్లో వెతుక్కుంటూ ఉంటానన్నమాట. ఈరోజు మిరియాల పొడి అయిపోయింది, చాయ్ మసాలా అయిపోయింది, ఇంకా ఏదైనా స్నాక్ చేద్దాం అనేసి ఫుల్ మఖానాతో ఫ్రై చేస్తున్నాను అనమాట. తర్వాత చింటూ వచ్చాడు, వాడికి ఎప్పటి నుంచో జున్ను తినాలందమ్మా అన్నాడు. సో నేను మొన్న వెళ్ళినప్పుడు జున్ను ప్యాకెట్లు తీసుకొచ్చాను అనమాట. అంటే న్యాచురల్గా అది కాదు, సమ్ ప్యాకెట్ ఒకటి దొరుకుతుంది కదా, అది చేద్దాంలే అనేసి అది ఒక 1/2 లీటర్ పాలల్లో ఆ ప్యాకెట్ కలిపేసి బెల్లం కలిపేస్తే అయిపోతుంది. అందులోకి మిరియాల పొడి లేదు. సో మిరియాల పొడి చేసిన తర్వాత అది కుక్కర్లో పెట్టాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మఖానా ఫ్రై చేసుకుని కొంచెం ఆయిల్ స్ప్రే చేసేసి తర్వాత మనం అవన్నీ మసాలాలు వేసుకుంటే కనుక మఖానా రెడీ అయిపోతుంది కదా. ఎప్పుడైనా చాయ్ తాగేటప్పుడు ఏదైనా స్నాక్ తినాలన్నప్పుడు అట్లాంటివి తినడానికి బాగుంటుంది కదా. సో దాంట్లోకి మిరియాల పొడి చేస్తున్నాను అనమాట. ఇంకా నాకు ఇలాంటి ఖాళీ టైంలో మసాలా బాక్సులు రీఫిల్ చేసుకోవటం, కారం, పసుపు, పంచదార, టీ పొడి, కాఫీ పొడి, మసాలాలు ఏదైనా ఉండిపోయినా అవన్నీ చేసుకోవటం, ఏదైనా ఎండలో పెట్టుకోవాలని పెట్టుకోవటం. సో ఇలాంటి కొన్ని మధ్యాహ్నం టైంలో కొంచెం గ్యాప్ ఉన్న టైంలో అలా చేసుకోవడం ఇష్టం అనమాట. అంటే వేరే ఏది చేయాలనిపించదు అట్లాంటప్పుడు, అంటే గార్డెనింగ్ తర్వాత. సో నేను కిచెన్లోకి ఇష్టపడతాను అనమాట. సో ఈరోజు ఇంకా ఇవన్నీ చేద్దాంలే అని ప్లాన్ చేసుకున్నాను కదా, ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాను. ఇంట్లోనే చేస్తాను ఆల్మోస్ట్ మ్యాక్సిమం మసాలాలన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటాను. ఎందుకంటే ప్యాకింగ్ ప్రొడక్టు ఎట్లుంటుందో, ప్యాకేజ్ ప్రొడక్ట్ అనేది మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం కదా. సో మనం కొనుక్కొని తెచ్చుకున్నవి మనకి నచ్చినట్లుగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, మన టేస్ట్కి తగ్గట్టు. సో ఈ మిరియాల పొడి అంటారా, ఇంకా అన్నిటిలోనికి వేసుకుంటూ ఉంటాను. చాయ్లో డైరెక్ట్గా కూడా వేస్తుంటాను. ఒక్కొక్కసారి చాయ్ మసాలా నచ్చినప్పుడు మిరియాల పొడి కొంచెం వేసుకుంటాను. ఇంకా రకరకాల వాటిలో మనం ఈ మిరియాల పొడి వాడుతూ ఉంటాం కదా. నేనైతే ఆల్మోస్ట్ ఎప్పుడైనా కూరలో కారం సరిపోలేదు అనుకోండి, ఘాటు కావాలి అన్నప్పుడు మిరియాల పొడి వేస్తుంటాను. అండ్ చికెన్ మ్యారినేషన్లోకి, మటన్ మ్యారినేషన్లోకి,
ఇలా అన్నిటిలోకి కూడా మిరియాల పొడి బాగుంటుంది. సో మిరియాల పొడి చేసుకుని పెట్టేసుకుని ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా ఆ బాటిల్ మటుకు మాత్రమే చేస్తానన్నమాట, మరీ ఎక్కువ కాదు. అండ్ మిగతా అది జార్లో ఉండిపోయింది కదా, అది చాయ్ మసాలాకి యూజ్ చేస్తాను. ఇది కుక్కర్లో పెట్టేస్తాను. కుక్కర్లో అంటే అదే మనం ఇడ్లీ కుక్కర్లో ఎలా పెట్టుకుంటాం అలా పెట్టాలి కదా. సో జున్ను అలా చేస్తే బాగుంటుంది కాబట్టి కరెక్ట్గా 10 మినిట్స్ లేకపోతే 12 మినిట్స్ అంతే, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. సో ఇలా బాయిల్ చేసేసి పెడితే చల్లారితే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తింటే బాగుంటుంది. సో పెద్దగా అంత బాగుందని అనిపించలేదు నాకు. మనం డైరెక్ట్గా పాలు తెచ్చుకుని చేసుకున్న దానికన్నా ఇదంత పెద్ద బాగోదు కదా. సో ఏదో బాగుందిలేండి. ఈ లోపల మఖానా రెడీ అయిపోయినాయి. సో దీంట్లో ఏంటంటే మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, చాలామంది చాలా రకాలుగా చూపిస్తున్నారు. నేనేం చేస్తానంటే ఆయిల్ స్ప్రే చేసేసి, కొంచెం ఆయిల్ స్ప్రే చేస్తే ఏంటంటే తినడానికి బాగుంటాయి. మరీ గొంతుకు పట్టేసినట్టు కాకుండా కొంచెం ఆయిల్గా ఉంటే బాగుంటుంది, అందుకని స్ప్రే చేసేసాను. తర్వాత పుదీనా పొడి, కరివేపాకు పొడి అండ్ కొంచెం ఉప్పు అయితే ముందు నేను ఎందుకు వేయలేదంటే చిల్లీ ఆయిల్ చేశాను అనమాట. మొన్న మదన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పండు మిరపకాయలు తీసుకొచ్చాను కదా పచ్చడికి. సో అది చేయగా ఇంకా తర్వాత ఇంకో అరకిలో ఉండిపోయినాయి కదా, వాటితో చిల్లీ ఆయిల్ చేశాను అనమాట. చాలా బాగా కుదిరింది. చిల్లీ ఆయిల్ ఎలా చేయాలి అంటే ఎయిర్ ఫ్రైయర్లోనే స్మోక్ చేసేసాను గార్లిక్ చిల్లీ. సో దాన్ని కచ్చబిచ్చ మిక్సీ పట్టుకుని ఆయిల్ మంచిగా మనకి మూంగఫలి ఆయిల్ అని ఉంటారు, గ్రౌండ్నట్ ఆయిల్ కానీ లేదంటే సెసమీ ఆయిల్లో బాగా ఒక కాపు రానిచ్చిన తర్వాత ఈ చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్ అదే చిల్లీ అండ్ గార్లిక్ మసాలా ఉంది కదా మనం స్మోక్ చేసుకున్నది, అందులో వేసేసి అది కాగి చల్లారుతుంది అని అన్నప్పుడు ఒక దాల్చిన చెక్క, కొంచెం ఉప్పు, మిరియాల పొడి అంటే వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొంచెం ఫ్రేగ్రెన్స్కి మనం అదేంటంటారు సీజనింగ్ ఉంటుంది కదా, పిజ్జా సీజనింగ్, అవి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఓన్లీ దాల్చిన చెక్క ఒకటే వేసాను అనమాట. సో బాగుంటుంది. ఆ చిల్లీ ఆయిల్ వేసాను అనమాట దీంట్లో కూడా. పైన కొంచెం వేసుకుంటే ఉప్పు వేసుకోవచ్చు. చిల్లీ ఆయిల్లో ఉంటుంది కదా అని ఎక్కువ వేయలేదు నేను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్క ఒకటి తీసుకుని తినచ్చు. నాకు నోరు కట్టుకోవడానికి నేను కొంచెం ఏంటంటే స్ట్రెస్ ఈటర్ అనమాట. అటు ఇటు తిరిగినప్పుడు కొంచెం ఏదైనా ఆలోచిస్తూ ఏదైనా గుర్తొచ్చిందంటే ఏదో ఒకటి తినేయాలి. సో ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాను. తర్వాత ఈ మిరియాల పొడిలో చాయ్ మసాలా చేస్తున్నాను అనమాట. చాయ్ మసాలా నేను రెగ్యులర్గా చేసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు చాయ్ అంత బాగుంటలేదు, టీ పొడి అంత బాగుంటలేదు కదా. సో ఈ చాయ్ మసాలా వేసుకుంటే కొంచెం కాకపోతే కొంచెం టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. పదే తాగాలనిపిస్తుంది నాకు అసలు సరిగ్గా చాయ్ పెట్టుకోపోతే అనమాట. అందుకని నేనేం చేస్తానంటే మంచిగా పెట్టుకున్నప్పుడే దగ్గరుండి చక్కగా అన్నీ వేసుకుని చాయ్ తాగుతాను. సో చాయ్ మసాలా ఎవ్రీ టైం నేను ఈ బాటిల్ నిండా చేస్తానన్నమాట. ఇప్పుడు అది అయిపోయింది కదా. సో దాంట్లో ఏమేమి వేసానంటే ఒక మిరియాల పొడి ఆల్రెడీ సగం అంటే ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అనుకోండి మిరియాలు, అండ్ దాంట్లో ఒక దాల్చిన చెక్క, ఆ తర్వాత సోంపు ఒక స్పూను, ఆ తర్వాత 4-5 ఒక అర డజను ఇలాయచి, ఆ తర్వాత శొంఠి ఆల్రెడీ నేను పొడి చేసుకుని పెట్టుకుంటాను, శొంఠి వేసాను, శొంఠి పొడి. ఆ తర్వాత కొంచెం ఒక స్పూను పసుపు కూడా వేసాను అనమాట. పసుపు ఏంటంటే మనకి మంచి ఇమ్యూనిటీగా బాగుంటుంది కదా. ఇది ఏంటంటే ఇదే పొడిని మనం గాఢలాగా కూడా అంటే నీళ్ళల్లో మరగబెట్టి జలుబు చేసినప్పుడు పిల్లలకి అది ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. హనీ వేసుకుని ఇచ్చేయచ్చు, లేదంటే బెల్లం ముక్క లేకపోతే పట్టిక బెల్లం వేసి నీళ్ళల్లో మరకాచి వడకట్టి ఇచ్చేస్తే తాగేస్తారు. గాఢలాగా ఉంటుంది, బాగుంటుంది. రసంలో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. బట్ చాయ్ తర్వాత గాఢలాగా అయితే మాత్రం బెస్ట్గా పనిచేస్తుంది. నేను ఈ చాయ్ మసాలా చేసుకుని పెట్టుకుని ఉంచుకుంటాను ఎప్పుడు అంతే. సో ఇలాంటి పనులన్నీ కూడా నేను ఒకటి తర్వాత ఒకటి 1 బై 1 అన్నీ ర్యాక్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఇంకా ఏమైనా చేయాలా అని ఒకేసారి చేసేసుకుంటాను. ఎందుకంటే గిన్నెలన్నీ ఒకేసారి అయిపోతాయి, తర్వాత కౌంటర్ మెస్సీగా అయిపోతే ఒక్కొక్క థింగ్ చేసినప్పుడు మెస్సీగా అయిపోతుంది కదా. సో అలాంటిది నాకు ఇష్టం ఉండదు అనమాట. ఒకేసారి ఎట్ ఏ టైము అన్నీ అయిపోతాయి అని అన్నట్టుగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతాను. తర్వాత కారం కూడా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన అంటే ఆంధ్రాలో ఆడించి తీసుకొచ్చింది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటాను. సో దాన్ని మళ్ళీ వాడుకోవడానికి సరిపడంత బాటిల్లోకి తీసుకుని బాటిల్ హ్యాండీగా పెట్టుకుంటాను. ఈ బాటిల్ నుంచి నేను పోపుల్ బాక్స్లోకి తీసుకుని ఉంచుకుంటాను అనమాట, కొంచెం 2 రోజులకు ఒకసారి తీసుకునేలాగా.
సో ఇన్ని చోట్ల నుంచి ఇన్ని చోట్లకి మార్చడం ఎందుకు అని అనుకోకండి. ఇది ఎక్కువ క్వాంటిటీ మనం బాటిల్లో పెట్టుకుని బయటకు పెట్టుకుంటే ఏమవుతుందంటే కలర్ చేంజ్ అయిపోతుంది. సో అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు సేమ్ అదే కలర్లో, అదే టెక్స్చర్లో, అదే ఫ్రేగ్రెన్స్తో బాగుంటుందన్నమాట. అందుకని నేను అలా ఫ్రిడ్జ్లో ఉంచుతాను. ఇది ఎక్కువ కాకుండా అంటే మనకి ఒక నెలకి సరిపడా అంత కారం తీసేసి బాటిల్లో పెట్టుకుని బయట పెట్టుకుంటాను అనమాట. సో ఈ లోపల జున్ను కూడా అయిపోయింది, మంచిగా ఉడికింది. ఇది ఉడికిందో లేదో తెలియడానికి ఇలా పైన గుచ్చితే కనుక కేక్ని ఎలా టెస్ట్ చేస్తాం అలా టెస్ట్ చేస్తారు. బాగానే ఉడికింది కానీ నాకు అంత నచ్చలేదు టెక్స్చరు. నెక్స్ట్ టైము జెన్యున్గా జున్ను పాలు ఎక్కడైనా దొరికితే ట్రై చేయాలి. నాకైతే చాలా ఇష్టం, సిరికి కూడా ఇష్టం. చింటూకి అంటే వాడికి మామూలుగా పాలు తాగినా కూడా బెల్లం అండ్ మిరియాల పొడి వేసిస్తే చాలా ఇష్టం అన్నమాట వాడికి. సో వాడికి జున్ను కూడా చాలా ఇష్టం. సో అందుకని వాడి గురించి సెపరేట్గా ప్యాకెట్ తీసుకొచ్చి ఉంచానమాట. తర్వాత నేను మొన్న ఆంధ్ర వెళ్ళినప్పుడు గోంగూర కూడా తీసుకొచ్చాను. గోంగూర ఎలా తీసుకొచ్చానంటే పచ్చి తీసుకురాకుండా చక్కగా నూనెలో మగ్గబెట్టేసి తీసుకొచ్చాను అనమాట. అది కూడా పచ్చడి తాలింపు పెడదాం. మొన్న పండుమిరపకాయలు కొన్ని ఉన్నాయి కదా, ఒక అరకిలో వరకు. ఆ పండుమిరపకాయలతో గోంగూర పండుమిరపకాయలాగా తాలింపు వేసుకుంటే బాగుంటుంది కదా. ఎండుమిరపకాయలు వేసుకుంటారు యాక్చువల్లీ. సో పండుమిరపకాయతో తాలింపు వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనేసి ఇది నా సొంత వెర్షన్ అనమాట. సో నేను ఇలా పండుమిరపకాయతో పాటు గోంగూర కూడా తాలింపు వేసేసాను. నా ఛానల్లో చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క నువ్వు కుకింగ్ వీడియోస్ ఎందుకు పెట్టవని. ఎందుకంటే నేను ఫ్యాన్సీ కుకింగ్ అయితే చాలా తక్కువ అండి. చట్నీలు, పచ్చళ్ళు, లేదంటే ఏదైనా సింపుల్గా ఉన్న కూరలే మంచిగా రెగ్యులర్గా అందరూ వండుకునే వంటలే కొంచెం ఏదైనా బాగా వండుకునేలాగా. ఆ తర్వాత ఇంకా స్నాక్స్ ఏదైనా ఉంటే చిన్న చిత్తగా, అది కూడా మన పాతకాలం నుంచి చేస్తున్నట్టు గవ్వలు, జంతికలు ఇట్లాంటివే. కానీ నేను ఫ్యాన్సీగా చేసేది చాలా తక్కువ అనమాట. చేస్తే ఏదైనా అన్నీ చేస్తాను, చేయటానికి అన్నీ వచ్చు. బట్ చేసినా కానీ హెల్దీ వెర్షన్లో చేయడానికి ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ చీజ్ ఐటమ్స్ అట్లాంటివన్నీ చేస్తే మళ్ళీ ఎక్కువ జంకీ అయిపోతుంది, మంచిది కాదు కదా. అది అలవాటు అయిపోతే ఒకసారి అడిక్ట్ అయిపోయినట్టు నాలుక ఒకసారి టేస్ట్ చూసిందనుకోండి, రెండోసారి కూడా మనకి అది కావాలి అని అనిపిస్తుంది అనమాట. ఒక 2-3 సార్లు తినేసరికి ఇంకా మనం దానికి అలా అడిక్ట్ అయిపోతామేమోనన్న భయం నాకు. అందుకని ఇట్లాంటివన్నీ చేయడానికి ఇష్టపడతాను. పచ్చళ్ళు కూడా ఎక్కువ తినేది ఏది ఉండదు, కానీ అన్ని రకాలు ఉంటే కనుక ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా కానీ ఎప్పుడైనా బాగాలేనప్పుడు కానీ కొంచెం వేసుకుంటే నోటికి బాగుంటుంది కదా అనేసి ఇట్లాంటివన్నీ చేస్తుంటాను. సో హెల్దీ వర్షన్గా హెల్దీగా ఎంత బాగా అన్నీ ఇంట్లోనే చేసుకుంటూ మంచిగా హెల్దీగా ఉండాలనే ఉద్దేశం నాది. సో అందుకే కొంచెం అట్లాంటి ఫ్యాన్సీ ఫుడ్ ఐటమ్స్ లాంటివి నేను చాలా తక్కువ చేసేది. అండ్ మీరందరూ అడుగుతూ ఉంటారు కదా, అందుకని చెప్పాను అనమాట ఇదంతా కూడా. చూసారు కదా, పండుమిరపకాయ గోంగూర అయితే తాలింపు వేసేసాను, అన్నీ వేసాను అనమాట. మసాలాలు విడిగా ఆడేసి పండుమిరపకాయ శుభ్రంగా వేయించేసిన తర్వాత చల్లారిన తర్వాత ఆడేసి వెల్లుల్లిపాయ వేసి కచ్చామిర్చి ఆడిన తర్వాత తాలింపు వేసుకుని గోంగూర కలిపేసి ముద్ద మాత్రం ఎండుమిరపకాయలు ఈ మసాలా అన్నీ వేసిన ముద్ద మాత్రం అందులో కలిపేసి తాలింపు కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత చల్లారిన తర్వాత బాటిల్లో పెట్టుకున్నాను. అలాగే పండుమిరపకాయ కూడా. సో ఇది పండుమిరపకాయ వేసుకునేటప్పుడు, మనం తాలింపు వేసుకునేటప్పుడు అండ్ గోంగూర తాలింపు వేసుకునేటప్పుడు కూడా ఇంగు వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, పచ్చడి చాలా బాగుంటుంది. సో ఈ పండుమిరపకాయ నేను చింతపండు ఉప్పు వేసి అలా ఊరబెట్టాను కదా, దగ్గర ఒక 4-5 రోజుల పైన అలాగే ఊరింది. సో దీన్ని చక్కగా మళ్ళీ మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి కొట్టుకుని వెల్లుల్లిపాయ కూడా కచ్చాబెచ్చా దంచుకుని అందులో వేసాను అనమాట. సో ఇలా పచ్చళ్ళు అయితే తాలింపు వేశాను. ఇంకా డీటెయిల్గా కావాలంటే చాలామంది వీడియోస్లో పెడుతున్నారండి, అవి చెక్ చేయండి. నేను కూడా అలా చిన్న చిత్తగా చూసి, అంటే పచ్చళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కదా, సో అందాజుగా అలా చేసేసాను అనమాట. సో పండుమిరపకాయ కొంచెం సగమే తాలింపు పెట్టాను, మిగతా సగం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచి వెరైటీగా ఒక రెసిపీ చేశాను అనమాట మధ్యలో ఒకసారి తొక్కుతోటి. సో నెక్స్ట్ టైం ఈసారి చూపిస్తాను. ఈ 2 పచ్చళ్ళు మాత్రం తాలింపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్. వదిలే జాయి వదిలే దిగిపోతున్నాడు. బూబీ చో క్యూట్ కొడడు, చో క్యూట్ కొడడు. బూబీదుమా
చేచాడు ఓం చేచాడు మన్నయ్య ఓం చేచాడు మన్నయ్య పూపుయ్ పూపుయ్ పూపుయ్